మాజీ ఉపరాష్ట్రపతి సీనియర్ నేత శ్రీ వెంకయ్య నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఓట్లు వేయడానికి వీల్లేదు. వెంకయ్య నాయుడు గారు ఏమంటున్నారంటే బూతులు మాట్లాడే వాళ్ళకి ఓట్లు వేయకండి, బూతులు ప్రసంగాలు చేసేవాళ్ళకని చెప్పారు. బహుశా ఆయన ఎవరిని మనసులో పెట్టుకున్నారో ఏమో తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు చెబుతున్నన్ని అబద్ధాలు, అభ్యంతరకర పదాలు, ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో, నిన్ను చంపితే ఏమవుతుంది, నిన్ను చంపితే ఏమవుతుంది, ఇలా అనేక అబద్ధాలు మాట్లాడుతున్న చంద్రబాబు గారికి ఓటేయాలా వద్దా? అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా సీఎం అమ్మ మొగుడు, అది భూతా కాదా వెంకయ్యనాయుడు గారు చెప్తే బాగుంటుంది. అలాగే లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముగ్గురు కూడా ఏమని అన్నారండి, కావాలంటే వెంకయ్యనాయుడు గారికి వీడియోలు పంపించి వాళ్ళ ముగ్గురికి ఓట్లు వేయాలో వద్దో చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడిన దానికి చెప్పొచ్చు. అది ఏమన్నారండి, బట్టలు తీసి కొడతాం, ఈ మాట తరిమి కొడతాం, కడ్రాయిల మీద తిప్పుతాం అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఈ 3 డైలాగులు వాళ్ళవి. ఇది బూతికి ఎంతకు వస్తుందో రాదో వెంకయ్యనాయుడు గారు ఒకసారి ఆలోచించి ప్రజలకి మంచి సందేశం ఇస్తే బాగుంటుంది. నిజంగానే ఆయన చెప్పినట్లు బూతులు మాత్రమే కాదు, అబద్ధాలు చెప్పేవాళ్ళకి, ప్రజాస్వామ్యం పేరుతోటి ముసుగేసుకుని ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి, రాజకీయ పార్టీ ఏజెంట్గా పనిచేసే వాళ్ళకి ఆయన మద్దతు ఇవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఖండిస్తే బాగుండేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, ఆ కార్యక్రమంలో అక్కడ గన్నవరం దగ్గర ఒక కార్యక్రమంలో పాల్గొన్నారట, పేపర్లో వార్త వచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో కలిసి ఆయన పార్టిసిపేట్ చేశారు. దీంతో ఏమైంది, నీ స్నేహితులు ఎవరు చెప్పు, నువ్వు ఎలాంటి వాడువో మేము చెప్తామని ఒక సామెత ఉంది. అలాగే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పక్కన పెట్టుకుని ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి సుభాషితాలు చెబితే ఎవరు నమ్ముతారు? అయ్యా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎంత అరాచకం చేసింది, అప్పుడు ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పంచాయతీ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది, ఎంత కాంట్రవర్షియల్గా వ్యవహరించింది. అలాగే ఈ మధ్యకాలంలో వాలంటీర్లకు సంబంధించి ఎన్ని ప్రచారాలు చేసింది. తెలుగుదేశం కోసం తెలుగుదేశం భుజానేసుకుని ఆయన ఒక బోగస్ సంస్థను పెట్టుకుని ఆయన తిరుగుతుంటే ఆయన తీసుకొచ్చి మీరు పక్కన కూర్చోబెట్టుకుని నీతులు చెప్తారా? దీంతో ఏమైపోతుంది, మీరు చెప్పదలుచుకున్న క్రెడిబిలిటీ పాయింట్కి కూడా విలువ లేకుండా పోతుంది. మరి చంద్రబాబు గారు వాలంటీర్ల మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ద్వారా కాదా కోర్టులో వేయించింది. బ్యాంకుల ద్వారా, బ్యాంకులకి ఇమ్మని చెప్పింది, బ్యాంకుల ద్వారా ఇప్పించమని చెప్పింది రమేష్ కుమార్ గారే కదా. అసలు వాలంటీర్ల వ్యవస్థనే వద్దని చెప్పి చంద్రబాబు గారి తరఫున కదా వెళ్ళింది. ఆ మాత్రం ఏపీ ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా? అయ్యా వెంకయ్యనాయుడు గారు, మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే ఇలాంటివి చెప్పేటప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని చెప్తే అవుద్దంటే మీ విలువ కూడా తగ్గిపోతుంది. మీరు దేశ స్థాయిలో ఒక ఉపరాష్ట్రపతి చేసిన నేపథ్యంలో నేనేమి వ్యక్తిగతంగా మీ మీద ద్వేషంతో ఇంకోటి చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇది మీరు ఆలోచించుకోండి, మీ ఇష్టం. మీరు ఒకవేళ ఎవరికైనా పలానా వాళ్ళకి మీకు మేలు చేయాలని మీరు అనుకుంటే డైరెక్ట్గా చెప్పండి, తప్పేం లేదు. మీకు ఉపరాష్ట్రపతిగా పదవి చేసి రిటైర్ అయిపోయారు, మీ ఇష్టం. ఇప్పుడు చాలామంది న్యాయ వ్యవస్థలో వాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నారు, ఎన్ని రకాలుగా ఎవరు కావాలంటే వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు కూడా అట్లాగే చేసుకోండి. కానీ ఇట్లా పక్కన కూర్చోబెట్టుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పక్కన కూర్చోబెట్టుకుని ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏమవుద్దంటే మీరు కూడా తెలుగుదేశం కోసమే మాట్లాడుతున్నారేమో అనే అనుమానం వస్తుంది. బహుశా ఇప్పుడు మీరు తెలుగుదేశం కోసం మాట్లాడారని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ఖచ్చితంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇట్లాంటి వాళ్ళు కొందరు పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. పచ్చి బూతులు అంటే అసలు అది వినడానికి కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బూత్ పదాలు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాడుతున్నారు. మరి వాళ్ళకి మీరు ముందు సలహా ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఏ పార్టీలో ఉన్న అబద్ధాలు, బూతులు మాట్లాడమని నేను చెప్పను. కానీ మీరు అబద్ధాలకి ఇటువంటి వాటికి మద్దతు ఇచ్చినట్లుగా కనిపించకుండా ఉండాలంటే ముందుగా ఈ నిమ్మగడ్డ రమేష్ గారు లాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోకుండా మాట్లాడి ఉంటే దానికి ఒక విలువ వచ్చి ఉండేదని మాత్రం చెప్పాలని నేను అనుకున్నాను.